వెల్కమ్ టు టీ10. నేను మీ రేవతి. బయట ప్రపంచం తెలియని చెంచు మహిళ భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్ళింది. దుర్మార్గులు అక్కడి నుంచి ఆమెను తీసుకొచ్చి దారుణంగా హింసించారు. ఇంట్లో బంధించి వివస్త్రను చేసి ప్రైవేటు భాగాలపై డీజిల్ పోసి కాల్చారు. కండ్లలో కారం చల్లారు. కాళ్ళు మొక్కుతా నన్ను వదలండి అంటూ ఏడ్చినా వదలలేదు. ప్రైవేటు భాగాలపై ఇష్టానుసారంగా కొట్టారు. స్పృహ తప్పి పడిపోయిన కనికరం లేని నీచులు తమ ఇంట్లోనే ఎలాంటి వైద్యం లేకుండా 10 రోజులు బంధించారు. బయటికి చెప్తే కాల్ చేస్తామని బెదిరించారు. ఈ అమానుష ఘటన నల్లమల్ల అడవి ప్రాంతాల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ములచింతలపల్లి చెంచుపెంటకు చెందిన కాట్రవతి ఈశ్వరమ్మపై బండి వెంకటేశ్వర్లు, అతని భార్య శివమ్మ, తమ్ముడు శివ కలిసి దాడి చేసి బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఒకసారి చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ములచింతలపల్లి చెంచుపెంటకు చెందిన కాట్రవతి ఈశ్వరమ్మ భర్త ఈదన్న. వారికి 3 సంతానం. 10 రోజుల కిందట భార్యాభర్తలు గొడవ పడ్డారు. దీంతో భార్య ఈశ్వరమ్మ పుట్టిల్లైన సుక్కాపూర్కు పోయి తలదాచుకుంది. అయితే ఆమె భర్త ఈదన్న భార్య గురించి గ్రామంలో తెలిసిన వారిని అడిగాడు. జాడ తెలియకపోవడంతో ఈ విషయాన్ని తమ పొలాన్ని కౌలుకు చేస్తున్న బండి వెంకటేశ్వర్లకు ఫోన్ చేసి చెప్పాడు. దాంతో వెంకటేశ్వర్లు, అతని భార్య శివమ్మ, తమ్ముడు శివ కలిసి ఈశ్వరమ్మను ఎక్కడుందో తెలుసుకున్నారు. సుక్కాపూర్ వెళ్లి ఆమెని తీసుకొచ్చారు. మార్గ మధ్యలోనే కొట్టి చిత్రహింసలు పెట్టారు. తర్వాత వెంకటేశ్వర్లు ఇంట్లో బంధించారు. కాళ్ళు చేతులు కట్టేసి పచ్చిమిర్చి కారాన్ని కండ్లల్లో మర్మంగాలపై పెట్టారు. బట్టలు ఊడదీసి ప్రైవేటు భాగాలపై డీజిల్ పోశారు. కట్టెకు బట్ట చుట్టి నిప్పంటిచ్చి తొడలు మర్మంగాలపై కాల్చారు. ఎంత రోధించినా వారు పట్టించుకోలేదు. ఈశ్వరమ్మ భర్త అడ్డు వస్తే అతనిపై కర్రతో దాడి చేసి అక్కడి నుంచి తరిమేశారు. తొడలు, వీపు వాచిపోయాయి. దాడి విషయం బయటికి పొక్కకుండా 10 రోజులు ఇంట్లోనే నిర్బంధించారు. కనీసం చికిత్స కూడా చేయించలేదు. భర్త ఊర్లో వారిని ఆరా తీసే క్రమంలో ఈ విషయం బయటపడింది. బుధవారం ప్రజా సంఘాలకు తెలిసి ఆందోళనకు పూనుకోగా బాధితురాలుని కొల్లాపూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే సదరు నిందితులు చెంచు దంపతుల భూమిని కౌలు చేసుకుంటూ వారిని తమ వద్ద పనికి పెట్టుకున్నారని గ్రామస్తులు తెలిపారు. పోలీసులు బుధవారం సాయంత్రం గ్రామానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.